ఇమాజిన్ రేపు మార్నింగ్ నువ్వు నిద్ర లేచేసరికి న్యూస్ లో ఒక చిన్న కంట్రీలో ఉన్న ఒక స్పెసిఫిక్ కంపెనీ పనిచేయడం ఆగిపోయింది అని వస్తుంది. వాళ్ళది బిగ్గెస్ట్ ఎకానమీ కాదు, బిగ్గెస్ట్ ఆర్మీ కూడా లేదు. అయినా కూడా ఆ ఒక్క కంపెనీ ఆగిపోవడం వల్ల ప్రపంచంలో స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి, బిజినెస్ లు లాస్ లోకి వెళ్లిపోతున్నాయి, మోడర్న్ టెక్నాలజీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, అడ్వాన్స్డ్ ఏఐ సర్వర్స్, అడ్వాన్స్డ్ మిలిటరీ వెపన్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ అవ్వడం ఆగిపోతున్నాయి. ఇదంతా కూడా జస్ట్ ప్రపంచ జనాభాలో 1% కూడా లేని ఒక చిన్న యూరోపియన్ కంట్రీలో ఒక్క కంపెనీ ఆగిపోవడం వల్ల. నేను ఇప్పటివరకు చెప్పిందంతా కూడా జస్ట్ ఒకవేళ ఆ కంపెనీ ఆగిపోతే ఏమైతుంది అని అంతే. సో అసలు ఆ కంపెనీ ఏది, అసలు ప్రపంచానికి ముఖ్యంగా టెక్ ఇండస్ట్రీకి ఈ కంపెనీ ఎందుకంత మోస్ట్ ఇంపార్టెంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కంపెనీ యాపిల్, గూగుల్, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవేవి కాదు, ఈవెన్ సామ్సంగ్ కూడా కాదు. ఆ కంపెనీ పేరే అసలు చాలా మంది వినే ఉండరు. ఆ కంపెనీయే ASML, అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ మెటీరియల్స్ లిథోగ్రఫీ కంపెనీ. ఇంత పెద్ద పేరు విని కంగారు పడాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ASML అనొచ్చు. ఇది నెదర్లాండ్స్ లో ఉంది. సో ఈ కంపెనీ అసలు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తుందో తెలియాలంటే ముందు సెమీ కండక్టర్ చిప్స్ అంటే ఏందో తెలియాలి. కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వస్తువులను ఒకసారి చూడండి. మనం వాడే ఫోన్, స్మార్ట్ వాచ్, టీవీస్, ల్యాప్టాప్స్ నుండి అడ్వాన్స్డ్ ఏఐ సర్వర్స్, శాటిలైట్స్ వరకు అన్ని స్మార్ట్ డివైసెస్ లో కామన్ గా ఉండేది ఏందో తెలుసా? సెమీ కండక్టర్ చిప్. ఈ చిప్స్ అనేవి ఏ డివైస్ నైనా వాటి యొక్క పని అవి చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యాప్ ఓపెన్ చేస్తే ఆ యాప్ ని ఫస్ట్ ఈ చిప్ లోడ్ చేసి స్క్రీన్ ద్వారా మనకు చూపిస్తుంది. ఇంకా మనం కోడింగ్ చేసేటప్పుడు ఈ చిప్ అనేది ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ ని చూపిస్తుంది స్క్రీన్ ద్వారా. అండ్ ఇంకా మ్యూజిక్ ప్లే చేసినప్పుడు స్పీకర్ కి ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తుంది, ఈ సౌండ్ ప్లే చేయనట్టు. సో ఇట్లా డివైస్ లో జరిగే మేజర్ ప్రాసెసింగ్ అంతా కూడా ఈ చిప్ కంట్రోల్ లోనే ఉంటది. ఈ సెమీ కండక్టర్ చిప్స్ లేకపోతే మన డివైసెస్ జస్ట్ మెటల్ పీసెస్ లాంటివి అంతే. సింపుల్ గా చెప్పాలంటే ఈ చిప్స్ అనేవి ఏ డివైస్ కైనా ఒక బ్రెయిన్ లాంటివి. సో నార్మల్ గా తక్కువ పనిచేసే లో పవర్ఫుల్ సెమీ కండక్టర్స్ ని ఈజీగానే తయారు చేయొచ్చు, లైక్ వాషింగ్ మెషిన్స్ లో, ఫ్రిడ్జ్ లలో వాడే చిప్స్. బట్ ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్, పవర్ఫుల్ ల్యాప్టాప్స్, ఐఫోన్స్, ఇంకా మనం రోజు వాడే ఏఐ ని రన్ చేసే సర్వర్స్, అడ్వాన్స్డ్ మిలిటరీ వెపన్స్, స్పేస్ రాకెట్స్ ఇట్లాంటి సూపర్ స్మార్ట్ డివైసెస్ ని తయారు చేయడానికి మాత్రం చాలా పవర్ఫుల్ చిప్స్ కావాలి. సో అంత పవర్ఫుల్ చిప్స్ ని తయారు చేయాలంటే చిన్న చిన్న మషిన్స్ తో తయారు చేయరాదు. దానికోసం DUV అండ్ EUV లిథోగ్రఫీ అనే మషిన్స్ కావాలి. ఎందుకంటే ఈ చిప్ అనేది ఎంత చిన్నగా ఉంటే అంత ఎక్కువ పవర్ఫుల్ గా మారుతుంది. సో చిప్స్ ని మాక్సిమం చిన్న సైజ్ లో తయారు చేయాలంటే అది కేవలం ఈ లిథోగ్రఫీ అనే మషిన్స్ తోనే పాసిబుల్. సో ఇంత ఇంపార్టెంట్ అయిన మషిన్స్ ని ప్రపంచంలో కేవలం ఒక్క కంపెనీయే తయారు చేస్తుంది. అదే మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్న ASML కంపెనీ. అయితే ఇక్కడ DUV అండ్ EUV అనే మషిన్స్ అని చెప్పిన కదా, దాంట్లో EUV అనే మషిన్స్ అయితే ASML తప్ప ఇంకా ఏ కంపెనీ తయారు చేయదు. బట్ DUV అనే మషిన్స్ మాత్రం కొన్ని వేరే కంపెనీస్ కూడా తయారు చేస్తాయి. అండ్ అందులో కూడా 90% ఆఫ్ DUV మషిన్స్ ని ASML తయారు చేస్తుంది. అంటే జస్ట్ 10% మాత్రమే వేరే కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ASML చిప్స్ ని తయారు చేయదు, ఆ చిప్స్ ని తయారు చేయడానికి కావాల్సిన మషిన్స్ ని తయారు చేస్తుంది. ఆ మషిన్స్ నే మనం DUV అండ్ EUV లిథోగ్రఫీ మషిన్స్ అంటాం. సో ఇప్పుడు ఇంటెల్, సామ్సంగ్, TSMC లాంటి కంపెనీస్ ఈ ASML ప్రొడ్యూస్ చేసిన మషిన్స్ ని వాడుకొని చిప్స్ ని తయారు చేస్తాయి. సో ఇట్లా అన్ని డివైసెస్ లో ఈ సెమీ కండక్టర్ చిప్స్ అనేవి ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే మోడర్న్ వరల్డ్ ఈ చిప్స్ పైన నడుస్తుంది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ASML ఒకటే ఎందుకు ఈ మషిన్స్ ని తయారు చేస్తుంది, వేరే కంపెనీస్ ఎందుకు తయారు చేయలేవు అని. ఎందుకంటే ఈ లిథోగ్రఫీ అనే మషిన్స్ ని తయారు చేయడం వరల్డ్ లో చాలా కాంప్లెక్స్ పనుల్లో ఒకటి. అండ్ EUV అనే మషిన్స్ ని ఇంత అడ్వాన్స్డ్ గా తయారు చేయడానికి ASML కి 30+ years పట్టింది. అప్పటి నుండి హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీర్స్, థౌజండ్స్ ఆఫ్ సప్లయర్స్ అందరూ కలిసి ఇన్ని సంవత్సరాలు ట్రై చేస్తే ఇంత అడ్వాన్స్డ్ మషిన్స్ ని తయారు చేయగలిగారు. సో వేరే కంట్రీస్ ఎన్ని డబ్బులు స్పెండ్ చేసినా కూడా ఫ్యాక్టరీస్ ని కొనగలవు, ఇంజనీర్స్ ని కొనగలవు, కానీ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని మాత్రం కొనలేవు. అయితే నెదర్లాండ్స్ ఈ అడ్వాన్స్డ్ మషిన్స్ ని కేవలం కొన్ని కంట్రీస్ కి మాత్రమే యాక్సెస్ ఇచ్చింది. ఆ కంట్రీస్ లో రీసెంట్ గా ఇండియా కూడా జాయిన్ అయింది. మన ఇండియాలో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ అండ్ ASML కంపెనీ పార్ట్నర్షిప్ లో గుజరాత్ లో ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ బిల్డ్ చేయబోతున్నారు. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఒక స్మార్ట్ ఫోన్ ని యాపిల్ డిజైన్ చేయొచ్చు, ఒక AI చిప్ ని ఎన్విడియా డిజైన్ చేయొచ్చు, ఒక పవర్ఫుల్ చిప్ ని సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. కానీ ఆ చిప్స్ ని తయారు చేయడానికి కావాల్సిన మషిన్స్ ని బిల్డ్ చేయడం మాత్రం ప్రెసెంట్ ఒక ASML కే పాసిబుల్. కానీ ఇక్కడనే స్టోరీ ఇంకా ఎండ్ కాలేదు. ASML ఎట్లయితే ఈ మషిన్స్ ని తయారు చేయడాన్ని డామినేట్ చేస్తుందో అట్లనే ఈ మషిన్స్ ని వాడుకొని వరల్డ్ లో వాడే 90% ఆఫ్ ద అడ్వాన్స్డ్ చిప్స్ ని తయారు చేసే ఇంకో కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు